వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్ అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఆవులు తయారు చేస్తున్నాను. అంటే చిన్న గుడ్లగుబ్బ బేబీ అనమాట. సో దీని కొరకు ఏంటంటే మనకు రెడ్ కలర్లో ఉండే యాపిల్ ఉంటే బాగుంటుంది. ఎంత పెద్ద సైజు ఉంటే అంత బాగుంటుంది మనకు. ఇది వచ్చేసి మెయిన్గా మనకు బాడీలో వచ్చేస్తుంది. దీంట్లోంచి ఒక 2 స్లైస్లు, ఓకే. అలాగే దీంట్లోంచి ఒక 2 స్లైసెస్. నెక్స్ట్ ఐస్ కొరకు ఒక రౌండ్ సర్కిల్స్ తీసుకుంటున్నాం. సో వీటిలో ఇలా మధ్యలోంచి తీసేసి ఇది ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి ఇలా సైడ్లో వింగ్స్లా పెట్టేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఐస్ లాగా ఆలివ్స్, మనకు ఆలివ్స్ అందుబాటులో లేకపోతే పర్పుల్ కలర్ బ్లాక్ బ్రింజాల్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా ఇంట్లో చేస్తున్నది, దాన్ని కూడా తీసుకొని చిన్నగా రౌండ్ స్లైస్ కట్ చేసి మనం అక్కడ పెట్టేయచ్చు. లేకపోతే పొడి వంకాయ కూడా తీసుకొని దాని ఎండ్ ఏదైతే ఉంటుందో ముచ్చుక సైడ్లో కాకుండా ఆపోజిట్ సైడ్లో దాన్ని ఒక రౌండ్ స్లైస్లా కట్ చేసి కూడా అక్కడ మనం పెట్టేసుకోవచ్చు. లేదా నల్ల ద్రాక్ష కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో క్యారెట్లోంచి ఒక చిన్న రౌండ్, ఓకే, 2 పీసెస్. దీంట్లోంచి ట్రయాంగిల్ షేప్లో బీక్ చేసుకుంటున్నాం. ఐస్ మధ్యలో మనకు బీక్ అనేది వచ్చేస్తుంది. ఇటువైపు అండ్ ఇది ఇటువైపు వచ్చేస్తుంది. లెగ్స్ కూడా పెడుతున్నాను. జిగ్జాగ్, దీన్ని మనం 2గా కట్ చేసేసుకుంటే మధ్యలోకి ఇలా కట్ చేస్తే మనకు 2 ఇలా వచ్చేస్తాయి.
ఓకే, సో ఇలా యాపిల్తో హ్యాపీగా బేబీ ఆల్ మనం రెడీ చేసుకోవచ్చు. పిల్లలకు తినడానికి ఇచ్చేటప్పుడు కూడా ఇలా యాపిల్ తినేదే, డైరెక్ట్గా మనం క్యారెట్ కూడా పచ్చి తినేసేదే. క్యారెట్ ప్లేస్లో మనం బీట్రూట్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కీరా కూడా యూజ్ చేసి కూడా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఏదైతే మనం తినడానికి ఇస్తున్నామో సలాడ్స్లో జనరల్గా యూజ్ చేసే వెజిటబుల్ అన్నిటిలో కూడా మనం ఇలాంటి డిజైన్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి.